చేరుకుడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున పేరిట శుభాభినందనాలు తెలియజేస్తాం. క్రిస్మస్ దినాల్లో ఉన్నాం, క్రిస్మస్ మెసేజ్లు ఇస్తూ ఉన్నాం, అందరికీ తెలిసిందే. మరి ఈరోజు కూడా యేసు ప్రభు వారి లోకానికి రావటానికి ముందుగానే నిర్ణయించబడ్డాడు. ఇక్కడ మీరు కన్న పిల్లలు లేదా మనము మన తల్లిదండ్రులకు పుట్టిన మనము కూడా ఆయన ప్రణాళిక చొప్పునే పుట్టాము. ఎవరు ఎక్కడ పుట్టాలో ఆయనకన్నీ తెలుసు. కాబట్టి దేవుడు ఎక్కడ పుట్టాలో ముందుగానే వ్రాయబడింది. బెత్లెహేంలో పుట్టాలి ఆయన. కాబట్టి ఎప్పుడో వందల సంవత్సరాల క్రితమే ఆయన ఎక్కడ పుడతాడో రాయబడింది. నువ్వు కూడా ఎక్కడ పుట్టాలో దేవుడికి తెలుసు. ఎందుకు తెలుసు అంటే సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో మనమందరం కూడా ఎక్కడున్నాం? అప్పుడు ప్రభువు దగ్గర ఉన్నాం. నరులను చూసి ఆయన ఆనందిస్తూ ఉన్నాడు. ఎక్కడ? పరలోకంలో. మరి పరలోకంలో ఉన్న మనం ఎక్కడికి వచ్చాము? భూలోకానికి వచ్చాము. భూలోకంలో ఎక్కడ ఉండాలి? ఏ ప్రాంతంలో జన్మించాలి? అది ఆయన ఇష్టం. రక్షణ పొందుతారా? పొందాలా? అది కూడా ఆయన ఇష్టం. ప్రియులారా, మరి నాకు తెలిసిన ఒక సేవకుడు, చాలా పేద కుటుంబం, ఉద్యోగం ఏం లేదు అతనికి. 2 భార్యాభర్తలు చిన్న పనులు చేసుకుంటూ బతుకుతూ ఉండేవాళ్ళు. డబ్బులు వచ్చానో రాకపోయాను, స్టోర్ బియ్యం తింటూ. ఏమండి, అలాగా మరి పిల్లలు 3, 2 ఆడపిల్లలు, 1 మగ పిల్లవాడు. 3 కూడా మరి ఎప్పుడు నాన్నకి అమ్మకి ఎదురు చెప్పలేదు. వాళ్ళు ఏం వండి పెడితే అదే తిన్నారు. మాకు ఇది కొనిపెట్టమని ఎప్పుడు అడగలేదు. అప్పుడప్పుడు నేనే వాళ్ళకి కొన్ని పుస్తకాలు, లేకపోతే పెన్నులు, పెన్సిళ్ళు, కొంత డబ్బు ఫీజులు కట్టడానికి ఇస్తూ ఉండేవాడిని. మరి ఆ పాప పోయిన మొన్న సంవత్సరం అయిపోయింది, ఇంటర్మీడియట్, నీట్ రాసింది. ఏమండి, చాలా తక్కువ కులం అని నేను అన్న, కానీ మీరు అనుకుంటారు అది. ఆ అమ్మాయి దేవుళ్ళలో ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఆ యవ్వన దశలో ఎక్కడ యవ్వనస్తులు కూడికి జరిగినా వెళ్ళేది, ప్రార్థన అంటే వెళ్ళేది. అలాంటి ఆ అమ్మాయికి మరి కాకినాడలో ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. చాలా పేద కుటుంబం. నేను ఎప్పుడూ అడుగుతున్నాడు, ఏమవుతావంటే డాక్టర్ని అవ్వాలని అంటున్నాడు. దేవుడు ఆ అమ్మాయి కోరికను తీర్చినందుకు దేవుని పని. మరి మనం ఎందుకని? ఆ అమ్మాయి దేవునికి భయపడేది. ఎక్కడ మీటింగ్ జరిగినా యవనస్తుల కూడిక, సండే మానకుండా చర్చికి వెళుతూ, వాళ్ళ ఊర్లో మీటింగ్లు పెడుతున్నా మనం ఎందుకు పోవాలి, మన మీటింగ్లు కావు కదా అనుకోకుండా ఆ మీటింగ్లకు కూడా వెళుతూ దేవుని ప్రేమిస్తున్నా ప్రేమిడ్డారు. మరి నువ్వు ఎలాగున్నావు ఈరోజు? నువ్వు దేవుడిని ఎంత ప్రేమిస్తే అంతగా నీకు ఆశీర్వాదం ఉంటుందనేది నేను సెలవిస్తాను. కాబట్టి దేవుడు ఈ లోకానికి పుడతాడని తెలుసు. చూద్దాం, బైబిల్లో ఆదికాండము 49వ అధ్యాయము 8వ వచనం నుండి చూద్దాం. పిల్లరా, యోధా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు, నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును, నీ తండ్రి కుమారుడు నీ ఎదుట సాగిలపడుదురు. యోధా, కొదమ సింహము నా కుమారుడా, నీవు పట్టిన దాన్ని తిని వచ్చితివి. సింహము వలెను గర్జించు ఆడు సింహము వలెను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనెను, అతను లేపువాడెవడు? దేవుని ప్రేమిస్తున్న ప్రియబిడ్డ, షీలోకు వచ్చు వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు. ప్రజలు అతనికి విధేయులయ్యందరు. ఎవరైనా యేసు ప్రభు, ఎవరైనా యేసు ప్రభు. మత్తయి సువార్త 1వ అధ్యాయములో మనము 1వ వచనములో అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశం. ఏ వంశంలోకి వెళ్ళాడు? అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు. వాళ్ళ యొక్క వంశం గురించి మాట్లాడుతున్నాడు. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోధాను అతని అన్నదమ్ములను కనెను, యోధా తామారునందు పెరెసును కనెను. జరుగును. ఇంకా వరుసగా లిస్ట్ అంతా కనపడుతుంది. చివరికి వెళితే యేసు ప్రభు వారు పుట్టారు. ఎవరి వంశం ఇది? అబ్రహాము వంశం.
ఏం చెప్పాడు? దేవుడు చెప్పినట్టుగానే ఆయన ఆ యొక్క వంశంలో పుడతాడు. అలాగే ఆయనకి విధేయులు అవుతారు ప్రజలందరూ. ఇప్పుడు మేమందరం చెప్పినటువంటి మాట ఏంటంటే యేసుక్రీస్తు నామమునే అని చెప్తాం. మీరందరూ ఎవరికి విధేయులు అవుతున్నారు? సేవకుడికా దేవుడికా? దేవుడికి. సేవకుడికి కాదు. ఈ సేవకుడు కాకపోతే ఇంకో సేవకుడు వస్తాడు. ఎవరు వచ్చినా దేవుడు వాక్యం. కాబట్టి వాక్యానికే నువ్వు లోపడతావు, మనుషులకు కాదు. రెండవది చూద్దామండి. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. మీకా గ్రంథము 5. చాలు. దేవుని ప్రేమిస్తున్న ప్రియులారా, 2వ అధ్యాయం మత్తయి సువార్త 4-5 వచనం. కాబట్టి రాజు ప్రధాన యాజకులను కాబట్టి దేవుడి యొక్క వాగ్దానం ఇది. ముందుగానే ఆయన ఎక్కడ పుడతాడు. కాబట్టి దేవుడు మీకా ద్వారా పలికించిన మాట, అలాగే ఆది కాండములో అబ్రహాము వారి ద్వారా పలికించిన మాటల ప్రకారం దేవుడు వచ్చాడు ఈరోజు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ యొక్క వంశంలో పుట్టి బలవంతుడుగా ఉంటాడనేది వాక్య సత్యం. ప్రభువారు బలవంతుడా కాదా అంటే చాలామంది అనుకుంటారు ఆయన మరి ఇతరుల చేత ఎందుకు చంపబడ్డాడు అనేటువంటి మాట చాలామంది వాడతారు. అయితే బైబిల్లో అతను ఎలాంటి వాడు అంటే బలవంతుడైనటువంటి దేవుడు. ఈ బలం ఎక్కడి నుంచి వచ్చింది? తండ్రి వద్ద నుంచి వచ్చింది. ఆ బలం ఏంటి? దయ్యాలను పోగొట్టే బలం, రోగులను స్వస్థపరిచే బలం, చనిపోయిన వారిని లేపే బలం. ఇది బలం అంతా ఎవరిదంటే దేవుడు తనకిచ్చినట్టు. అవన్నీ చాలా వాక్యాలు ఉన్నాయి. అవన్నీ మీరు తర్వాత నూతన నిబంధనలు చదువుకోండి. మనం మనక 4వ చూసినట్లయితే 7వ అధ్యాయం 14వ వచనం. 7వ అధ్యాయము యెషయా గ్రంథము 14వ వచనం. 7:14. చాలు. దేవుని ప్రేమించిన పిల్లారా, అతను ఒక బిడ్డ పుడతారు. ఎవరికి పుడతారు? కన్యకి. అతనికి ఏమని పేరు పెట్టాలి? ఇమ్మానుయేలు అని పేరు పెట్టాలి. ఇప్పుడు మనం 1వ అధ్యాయం మత్తయి సువార్త 18వ వచనానికి వచ్చినట్లయితే 1వ అధ్యాయము 18వ వచనం నుండి 23 దాకా యేసుక్రీస్తు జననం విధం ఎట్లనగా దేవుని ప్రేమించిన పిల్లారా, ఏదైతే ప్రవచనం చెప్పబడిందో అదే ప్రవచన ప్రకారంగా ప్రభువారి లోకానికి రావడం అనేది జరిగింది. ఆ కన్యక గర్భం ధరించి ఒక కుమారుని కంటుంది. అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెడతారు అని 700 సంవత్సరాల క్రితం ప్రవచిస్తే అది మరి తర్వాత నెరవేరినట్టుగా మనము బైబిల్లో చూస్తూ ఉంటాం. అలాగే నీకు కూడా ఏదైనా ఒక ప్రవచనం ఇస్తే అది నెరవేరేంత వరకు నువ్వేం చేయాలంటే పోరాడాలి.
పోరాడకపోతే కార్యం జరగదు. కీర్తన 72వ సంకీర్తన 10-11 చరణములు. 72వ సంకీర్తన 10-11 చరణములు. ఏం తెస్తారంట? కానుకలు తెస్తారు. దేవుడు వాక్యం ఇచ్చిన పిల్లరా ఎవరి దగ్గరికి తెస్తారు? రాజులకు. చదవండి. కాబట్టి వాక్యం ఏదైతే చెప్పిందో అదే జరగబోతా ఉంది. మత్తయి సువార్తలో జరిగింది. 2వ అధ్యాయం మత్తయి సువార్త 2వ అధ్యాయంలో దేవుని యొక్క ప్రేమలో 9వ వచనానికి వద్దాం. వారు ఏదైతే కానుకలు తెస్తారో రాజు దగ్గరికి, ఈయన కూడా యేసురాజు కాబట్టి ఈయన దగ్గరికి కానుకలు తెస్తారు. దేవుడు వాక్యము ఉన్నట్టుగానే నెరవేరింది. కాబట్టి ఈయన అబ్రహాము వారసులని ఇందాక మనం చదువుకున్నాం. ఆదికాండం 17:7-8 వచనాల్లో ప్రవచన ప్రకారంగా మత్తయి 1:1లో అది కనబడుతుంది. అలాగే ఇస్సాకు కుమారుడని 19వ వచనం 17-19లో, అలాగే మత్తయి సువార్త 1:2లో కనబడుతుంది. అలాగే యాకోబు కుమారుడు 28వ అధ్యాయము కీర్తనల గ్రంథము ఆదికాండంలో 14వ వచనంలో, అలాగే మత్తయి సువార్త 1వ అధ్యాయం 2వ వచనం. అంటే అబ్రహాముకి వారసులే, ఇస్సాకి వారసులే, యాకోబుకి కూడా వారసులే. తర్వాత మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 11:1 చదవండి. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. యెషయా మొద్దు నుండి చిగురు మొలుచును అని చెప్పి రాయబడతా ఉంది. దేవుని ప్రేమించడంలారా రోమాపత్రిక 15వ అధ్యాయము 12వ వచనం చూడండి. రోమాపత్రిక 15వ అధ్యాయం 12వ వచనం. ఎప్పుడండి చెప్తుంది ఇది? పౌలు చెప్తా ఉన్నాడు. ఎప్పుడండి అది? యెషయా గ్రంథం 700 సంవత్సరాల క్రితం. 700 సంవత్సరాల క్రితంలో ఉన్న మాటని పౌలు తీసుకొచ్చి యెషయా చెప్పాడు ఇలాగా, అలాగ వచ్చాడు యేసు ప్రభు వారు చెప్తున్నాడు. చదవండి మళ్ళా. దేవుని ప్రేమించిన పిల్లరా, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 16వ వచనం కూడా చూడండి. ప్రకటన గ్రంథం 22:16. కాబట్టి దావీదు వేరు చిగురు సంతానం అని యేసు ప్రభు వారు తన గురించి మాట్లాడుతూ ఉన్నమాట. ఎవరంటే యెషయా మొద్దు చిగురు, దావీదు వేరు చిగురు. తర్వాత యేసు ప్రభు వారు పుట్టిన తర్వాత ఏం జరుగుతుందో కూడా గ్రంథంలో వ్రాయబడింది. చూడండి, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 15వ వచనం. 31వ అధ్యాయము 15వ వచనం. 2 సంవత్సరముల పిల్లలందరినీ వధ చేస్తారు, అంటే చంపేస్తారు అని చెప్పి మెసేజ్. దేవుని ప్రేమించిన పిల్లారా, మరి మత్తయి సువార్తలో మనం కనుక మాట చూసినట్లయితే 2వ అధ్యాయం 16వ వచనం నుండి 18వ వచనం దాకా చదువు. మనము కొత్త నిబంధన చదివేటప్పుడు అక్కడక్కడ ఒక రిఫరెన్స్ని చెప్తాడు. ఇది ఎక్కడ ఉంది అంటే ఇర్మియాలో ఉంది, ఇది ఎక్కడుంది అంటే యెషయాలో ఉంది, ఇది ఎక్కడుంది అంటే కీర్తనలో ఉంది, ఇది ఎక్కడుంది అంటే మలాకి చెప్పాడు అని రాసి ఉంటుంది. నేను కూడా వాక్యం చదివేటప్పుడు
ఆ గ్రంథాల పేర్లు రాసినప్పుడు ఆ గ్రంథాల్లో ఎక్కడుందా అని ఆ వాక్యాన్ని ఎతికేవాడిని. ప్రియులారా, ఆలోచించండి. ఓహో, అక్కడ రాశారని చెప్తున్నారు ఈ మాట అంటే ఎప్పుడో రాసిన మాట ఇప్పుడు నెరవేరింది. అది ఎక్కడుంది ఆ వాక్యం? వాక్యం చదవడం ముఖ్యం కాదండి, వాక్యం పట్టుకోవడం ముఖ్యం, వెతకడం ముఖ్యం, తెలుసుకొని దేవుడిని మహిమపరచడం అంతకన్నా ముఖ్యం. హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం. హోషేయ గ్రంథం 11. దేవుని ప్రేమించిన పిల్లరా, అలాగే మన మత్తయి సువార్త 2వ అధ్యాయము 13వ వచనాన్ని చూస్తే, వారు వెళ్ళిన తర్వాత కాబట్టి ఎక్కడికి వెళతాడని చెప్పారు. కాబట్టి ఐగుప్తుకి వెళతాడు. మరి దూత వచ్చి చెప్తుంది, నువ్వు ఐగుప్తుకి వెళ్ళమని. ఏదైతే రాయబడిందో వాక్యం అదే జరుగుతూ ఉంది ప్రియులారా. అది గొప్ప ప్రణాళిక, దేవుడి యొక్క గొప్ప ప్రణాళిక. అలాగే యాకోబులో నుండి నక్షత్రము ఉదయించును అని సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వచనం నుంచి 19వ వచనం దాకా చదువుదాం. 17 నుంచి 19 దాకా చదువుదాం. దేవుని ప్రేమించి పిల్లలు మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనంలో, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? ఏం చూసి వచ్చారంట? నక్షత్రం. దారి చూపించింది ఎవరు? నక్షత్రం. నక్షత్రం అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, నక్షత్రానికి ఏముండదో చెప్పండి? నక్షత్రానికి చావు ఉండదు. సూర్యుడికి చంద్రుడికి చావులు ఉండవు, గ్రహాలకి చావులు ఉండవు. పిల్లలు గుర్తుపెట్టుకోవాలి. అందుకనే దేవుడు మనల్ని ఏం చేస్తానని చెప్తున్నాడు? దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో, ఆకాశమునందరి నక్షత్రముల వలె ఎంతమంది అయితే దేవుని వైపు తిప్పుతారో, బుద్ధిమంతులు అవుతారో, వారు ఆకాశంలోని నక్షత్రముల వలె ఉంటారని మరి 4-5 వచనాల్లో అనుకుంటాను ఆ మాట రాయబడి 12వ అధ్యాయం దానియేలు గ్రంథం. కాబట్టి మరి నిన్ను కూడా నక్షత్రం వలె చేయాలని ఆయన ఉద్దేశం. ఎన్ని సంవత్సరాలు ఉంటామండి? బైబిల్ ప్రకటన గ్రంథంలో ఇది చెప్తుంది, యుగ యుగాలు. యుగం అంటే ఎన్ని సంవత్సరాలు తెలుసా నీకు? వీళ్ళని ఆలోచించి. మరి ఆ నక్షత్రాలు ఎప్పటి నుంచి ఉన్నాయి? ఆది కాండములో దేవుడు ఆకాశం కలగజేసిన రోజు నుంచి ఉన్నాయి. ఆది కాండం 1వ అధ్యాయంలో చూసుకోండి, మాట్లాడతాయి. ఆకాశంలో జ్యోతులను ఏర్పాటు చేశాను అన్నాడు. ఏం చేశాడంటే ఆకాశంలో జ్యోతులు, పగలును ఏలుటకు సూర్యుడిని, రాత్రిని ఏలుటకు చంద్రుడను, ఆకాశంలో జ్యోతులను ఏర్పాటు చేశాను అన్నాడు. మరి అబ్రహాముతో చెప్తూ, నీ యొక్క సంతానము నక్షత్రములంట ఇసుక రేణువులు వలె. అంటే ఎన్ని ఉన్నాయంట పైన నక్షత్రాలు? లెక్క పెట్టలేనంత. ఇంతవరకు ఎవడు లెక్క పెట్టలే. ఇన్ని నక్షత్రాలు ఉంటాయని ఎవడు లెక్క పెట్టలే. మీరు నక్షత్రాలు నడవటం చూసారా? అసలు రాత్రులు కూడా బయట పడుకుంటేగా నడవటం చూసేది. ఆలోచించేయండి. నక్షత్రాలు